तेलंगाना के जिले वरंगल गेसुकुंडा पुलिस ने चोरी के वाकयात में मुलविस एक 4 रुकनी टोली के 2 अफराद को गिरफ्तार किया, जबकि टोली के दीगर 2 अफराद मफरूर बताए गए हैं। पुलिस ने उनके कब्जे से 2,40,000 की नकद रकम को जब्त किया। इस मौके पर डीसीपी वेंकटलक्ष्मी ने बात करते हुए कहा कि टोली के अरकान बेडशीट्स और कालीन की तिजारत का काम करते हैं। इन्होंने उत्तर प्रदेश के साकिन बेडशीट्स की तिजारत करने वाले एक डीलर के मकान का कुफल तोड़कर मकान में मौजूद नकद रकम का सरका किया था। डीलर ने इसकी शिकायत पुलिस में दर्ज करवाई थी। पुलिस ने सीसीटीवी फुटेज की मदद से इनको गिरफ्तार किया। उन्होंने कहा कि टोली के अरकान के खिलाफ एक केस दर्ज किया गया है। కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్లో జాన్పాకలో ఉన్న ఒక దుప్పట్ల వ్యాపారం చేసే వీళ్ళు యూపీ నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇంట్లో లేని సమయంలో బిజినెస్ కోసం వెళ్ళినప్పుడు ఇంటి తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు 2,40,000 రూపీస్ క్యాష్ ఆ ఇంట్లో నుంచి దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ అంటే సీసీటీవీ ఫుటేజెస్ అట్లానే టవర్ డంప్ ఆధారంగా గీసుగొండ పోలీసులు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గారు ఏసీపీ మామ్నూర్ గారి సూపర్విజన్లో తన ఎస్ఐస్ అట్లానే ఇతర సిబ్బందిని వినియోగించుకుని నేరస్తులు యూపీలోని మీరట్కు చెందిన వాళ్ళుగా గుర్తించి కేసుని ఛేదించడం జరిగింది. ఎస్ఐ వెంకన్న గారు ఆయన టీమ్ ఆఫ్ కానిస్టేబుల్ సతీష్, దేవేందర్ అండ్ యుగంధర్ అలాంగ్ విత్ ద అసిస్టెంట్